ఈ చాప్టర్లో మనము అకౌంటింగ్ ఓచర్స్ ఎలా ఎంట్రీ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో ఏ కంపెనీ అయితే అకౌంటింగ్ ఓచర్స్ ఎంట్రీ చేయాలనుకుంటారో ఆ కంపెనీ ఓపెన్ చేసి ఉండాలి. ఇప్పుడు శ్వేత కంప్యూటర్స్ అనేది ఓపెన్లో ఉంది. సో అంతేకాకుండా మీరు ఎంట్రీ చేసేటప్పుడు అకౌంటింగ్ ఓచర్స్ ఎంట్రీ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా గమనించాల్సినది కరెంట్ పీరియడ్. ఈ కరెంట్ పీరియడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెక్ చేసుకోవాలి అండ్ ఎండింగ్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఓచర్స్ ఎంట్రీ చేసేటప్పుడు డేట్లు ఓన్లీ ఈ రెండింటికి మధ్యలో మాత్రమే డేట్స్ ఎంట్రీ జరుగుతుంది. అలాగే కరెంట్ పీరియడ్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఏదైనా కరెంట్ పీరియడ్ ఇక్కడ కావాలనుకుంటే కరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. దీనికైతే F2, దీనికైతే ఆల్ట్ F2. పీరియడ్ చేంజ్ చేయాలనుకుంటే ఆల్ట్ F2 ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ ఉంది పీరియడ్, చేంజ్ పీరియడ్. ఇన్ కేసు అవసరమైతే నెక్స్ట్ ఇయర్కి చేంజ్ చేసుకోవాలంటే తీసుకోవచ్చు. 2014 వరకు తీసుకున్నాను. 1/4/2012 నుంచి 2014 వరకు. అలాగే డేట్ మార్చాలంటే ఇది క్లిక్ చేయొచ్చు F2. డేట్ ఆటోమేటిక్గా ఇది 1 ఉంటే ఇక్కడ 2 వచ్చేస్తుంది. కావాలనుకుంటే అదే డేట్ కావాలంటే ఎంటర్ కొట్టచ్చు. సో ఇది ఎడ్యుకేషన్ వర్షన్ కాబట్టి ఈ డేట్ మార్చడానికి ఛాన్స్ లేదు. సో క్యాన్సిల్ చేస్తాను, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్ ఎంట్రీ చేయాలనుకుంటే అకౌంటింగ్ ఓచర్స్ షార్ట్కట్కి వి, ఎక్కడున్నా సరే డైరెక్ట్గా వి కొట్టచ్చు. ఎక్కడున్నా వి కొడితే చాలు. నేను ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టాను. అలాగే ఈ ఓచర్స్ ఎంట్రీ చేసే ముందు కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. ఇదైతే సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంది. సింగిల్ ఎంట్రీ మోడ్ అనేది ఒక రకమైన ఎంట్రీ. ఇక్కడ మనం కావాలనుకుంటే సింగిల్ ఎంట్రీ బదులు డబుల్ ఎంట్రీ ఇచ్చేయచ్చు. డబుల్ ఎంట్రీలో అన్ని డిఆర్, సిఆర్లో లేదా 2/, అనేవి ఉంటాయి. ఇప్పుడు దీన్ని డబుల్ ఎంట్రీ మోడ్ మార్చాలనుకుంటే సెట్టింగ్స్ F12. సో ఇక్కడ యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్, రిసిప్ట్, కాంట్రా అనే చోట ఎస్ అని ఉంది, అంటే సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంది. సింగిల్ ఎంట్రీ మోడ్ వద్దు అని చెప్పడానికి ఎన్ను కొట్టి ఎంటర్ కొట్టండి. సేవ్ చేయాలంటే డైరెక్ట్గా Ctrl+A. ఇప్పుడు మనకు పేమెంట్లో బై 2 అని వస్తాయి. బై 2, బై అంటే డిఆర్, 2 అనేది సిఆర్. ఒకవేళ ఇది కూడా బై 2 లేకోకుండా డిఆర్, సిఆర్ లేక మార్చాలనుకున్నా కాన్ఫిగరేషన్. ఇందులో యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2/, డ్యూరింగ్ ఎంట్రీ అని ఉంది. ఇక్కడ వచ్చేసి నో ఉంది కాబట్టి ఎస్ ఇవ్వండి. ఎస్ ఇస్తే సిఆర్డిఆర్ అనేది 2/, బదులు వస్తుంది. ఎస్ ఇచ్చి సేవ్ చేయండి, Ctrl+A. ఇప్పుడు డిఆర్, సిఆర్లే చేంజ్ అవుతుంది. సరే, ఇకపోతే ఫస్ట్ ఆ 2 సెట్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఓచర్లు గమనించవచ్చు. ఓచర్స్ కాంట్రా ఓచరు, పేమెంట్ ఓచరు, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేస్, ఇంకా క్రెడిట్ నోటు, డెబిట్ నోటు, ఇలా రకరకాల ఓచర్స్ ఉన్నాయి. ఏ ఓచర్కైనా సరే అన్నిటికీ షార్ట్కట్ కీస్ ఉన్నాయి. F4 కాంట్రా, F5 పేమెంట్, F6 రిసిప్ట్, F7 జర్నల్, F8 సేల్స్, F9 పర్చేస్. మీరు దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓచర్ ఎంట్రీ డీటెయిల్స్లో చెక్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఓచర్ ఎంట్రీ చేయాలనుకుంటున్నా. అందుకోసం ఓచర్స్ను సెలెక్ట్ చేసుకున్నా. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను రిసిప్ట్ ఎంట్రీ చేయాలనుకుంటున్నా. F6 ప్రెస్ చేశాను. మన దగ్గర ఉన్న లెడ్జర్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మొదటిసారిగా ఈ కంపెనీకి పెట్టుబడి పెట్టిన లక్ష్మి అకౌంట్ని ఎంట్రీ చేయాలంటున్నా. లక్ష్మి ఎల్ అది. అక్కడికి వచ్చి ఎంటర్ కొట్టండి. ఇందులో ఎంత అమౌంట్ పెట్టుబడి పెడుతుందో రాయొచ్చు. 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడుతుంది అనుకున్నా. 1,50,000 టైప్ చేయండి. కామాలు గీమాలు అవసరం లేదు, ఎంటర్ కొట్టాలి. ఆటోమేటిక్గా ఇప్పుడు డిఆర్ దగ్గరికి వచ్చింది. ఈ డిఆర్ అనే చోట ఎందుకు ఛాన్స్ ఇస్తుందంటే మామూలుగా ట్రాన్సాక్షన్లో మినిమం ఒక సిఆర్, ఒక డిఆర్ ఉంటుంది. ఒకవేళ మోర్ దాన్ డిఆర్లు, మోర్ దాన్ సిఆర్లు కూడా ఉండొచ్చు. అందుకని ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఒకేసారి ఎక్కువ ఎంట్రీస్. మేము ఇప్పుడు ఏం చేయట్లేదు, అక్కడ ఎంటర్ కొడితే నెక్స్ట్. ఇప్పుడు ఆ లక్ష్మి 1,50,000 ఇస్తుంది కాబట్టి వచ్చే డబ్బులు ఎక్కడికి వస్తుందంటే క్యాష్లోకి. క్యాష్ ఎంటర్ కొడితే అయిపోయాయి. ఎంటర్ కొట్టండి, వల్ల నరేషన్ అనే చోటుకు వచ్చింది. ఈ నరేషన్ కావాలంటే ఏదైనా డీటెయిల్స్ రాసుకోవచ్చు లేదా వదిలేయచ్చు. సేవ్ చేయాలనుకుంది, ఎస్, అయిపోయాయి. ఒక ఎంట్రీ ఆడికి అయిపోయింది. ఆటోమేటిక్గా రిసిప్ట్ నెంబర్ 2 వచ్చింది. ఇప్పుడు నేను వచ్చేసి కొనుగోలు, అమ్మకాలు ఎంట్రీ చేయాలనుకుంటున్నా. సో కొన్ని ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ఎంట్రీ చేస్తున్నా. ఇప్పుడు నేను శివమోహన్ ఏజెన్సీ దగ్గర 15,000 రూపాయలు కొనుగోలు చేస్తున్నాం అనుకున్నాం. అప్పుడు పర్చేస్ ఓచర్లో వేయాలి. దానికి F9. కొనుగోలు చేస్తున్నాం కాబట్టి పర్చేస్ ఓచర్కి వచ్చాం. ఇది ఆటోమేటిక్గా డెబిట్, క్రెడిట్ ఎంట్రీలో ఉంది. దీన్ని ఓచర్ మోడ్ అంటాం. కావాలంటే ఇన్వాయిస్ మోడ్ కూడా ఇవ్వచ్చు. ఇది ఇన్వాయిస్ మోడ్. ఓచర్ మోడ్లో అయినా సరే, ఇన్వాయిస్ మోడ్లో అయినా సరే ఎంట్రీ చేయొచ్చు.
దీనికి షార్ట్ కట్కి కంట్రోల్ వి, ఎందుకంటే డబల్ అండర్లైన్ది కాబట్టి కంట్రోల్ పట్టుకొని వి కొట్టాలి. కంట్రోల్ వి, అదే ఆన్ అదే ఆఫ్. సరే నేను ఇప్పుడు వచ్చేసి ఓచర్ మోడ్లో అనుకుంటున్నా. రెఫరెన్స్ అనే నెంబర్ ఏం వేయచ్చు అంటే బిల్ నెంబర్ వేసుకోవచ్చు, లేదా ఏదైనా రెఫరెన్స్ ఎంట్రీ చేయొచ్చు. ఎవరి దగ్గర కొంటున్నావు అని క్వశ్చన్ అడుగుతుంది. సో ఇప్పుడు కొనేది ఎవరి దగ్గర అంటే శివ మోహన్ ఏజెన్సీ దగ్గర, కాబట్టి శివ మోహన్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్నా. ఎంటర్. ఎంత సరుకు కొంటున్నావు అంటే 15,000 రూపాయల విలువైన సరుకు కొంటున్నాను. ఎంటర్. అండర్ ఎక్కడ వస్తుంది అంటే పర్చేస్ అకౌంట్. ఇంకా ఏ సరుకు కొన్నా కంపల్సరీగా పర్చేస్ అకౌంట్స్ కిందకి వచ్చి తీరాలి. అందుకోసం పర్చేస్ అకౌంట్ ఆటోమేటిక్గా తీసుకుంది అంతే. అంతేకాకుండా ఇక్కడ వేరేది చూపించదు, పర్చేస్ అకౌంట్ మాత్రమే కనిపిస్తుంది, మిగతా రెడ్జీలు కనపడవు. సో ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ కొట్టండి, ఎనికి వస్తుంది. ఎంటర్ కొడతా వస్తే సేవ్ అయిపోయింది. అయిపోయింది. అలాగే ఇంకొకటి ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు మెహతా జనరల్ స్టోర్ దగ్గర కొన్నాం అనుకున్నాను. సో మళ్ళీ పర్చేస్ వచ్చే ఏదో ఒక నెంబర్ దగ్గర ఎవరి దగ్గర కొన్నాము అంటే మెహతా. ఎంటర్. ఎంత సరుకు కొన్నాము అంటే 10,000 రూపాయలు. ఎంటర్. కొనుగోలు చేసిన సరుకు ఎక్కడికి వస్తుందంటే పర్చేస్ అకౌంట్. అలాగే ఒకవేళ అమ్మకాలైతే F8, ఇది ఇప్పుడు ఇన్వాయిస్ మోడ్లో ఉంది. ఇన్వాయిస్ మోడ్ నుంచి ఓచర్ మోడ్ పోవాలనుకుంటే ఇక్కడ ఉంది యాజ్ ఓచర్, కంట్రోల్ వి షార్ట్ కట్కి. సో దీన్ని కూడా బిల్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను శివమోహన్ ఏజెన్సీకి ఒక 18,500 సరుకు అమ్ముతున్నాను అనుకున్నాను, ఇది కూడా అప్పుగానే, కాబట్టి శివమోహన్ ఏజెన్సీ తీసుకున్నా. సారీ, శివకృష్ణ కనుక్కున్నాను. శివకృష్ణ తీసుకున్నాం. ఎంత సరుకు అమ్ముతున్నా అంటే 18,500. ఎంటర్. ఏదైనా సరే సరుకు కొంటే పర్చేస్ ఖాతాలోకి, అదే అమ్మితే ఎక్కడి నుంచి అమ్ముతాం అంటే సేల్స్ అకౌంట్ నుంచి అమ్ముతాం, కాబట్టి ఎల్లప్పుడు ఇక్కడ సేల్స్ అకౌంటే ఉంటుంది. 18,500 అంతే. అలాగే ఇంకొకరికి అమ్ముదాం, మోహన్. సో మోహన్ రంగాకు ఒక 2,470 రూపాయలు సరుకు అమ్మాం అంతే. ఎక్కడికి వస్తుంది సేల్స్. ఇక్కడ కామన్గా ఏమొచ్చింది, ప్రతిదానికి ఎవరి దగ్గర కొన్నా సరే సేల్స్ అకౌంట్ అనేది కామన్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఏదైనా ఖర్చులు పేమెంట్ వచ్చారు F5 షార్ట్ కట్కి, లేదా పేమెంట్ వచ్చరికి రావచ్చు. ఇందులో ఎవరికి పే చేస్తున్నామో వాళ్ళ పేరుని సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు రూమ్ రెంట్ ఖర్చు పెడుతున్నా. రూమ్ రెంట్ RO కొడతానే రూమ్ రెంట్ వచ్చింది, ఎంటర్ కొట్టండి. ఒక 4,500 రూమ్ రెంట్కి ఖర్చు చేస్తున్నా. ఎక్కడి నుంచి ఖర్చు చేస్తాం, క్యాష్ నుంచి. పేమెంట్లోను రిసీట్లోను ఖచ్చితంగా క్యాష్ అనేది కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఖచ్చితంగా ఉండాలి, సిఆర్ అనే చోట. ఇక్కడ సెకండ్ టైం వచ్చేది. పేమెంట్లు అయితే సిఆర్ ఉంటుంది, అదే రిసీట్లు అయితే డిఆర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం క్యాష్ ఇస్తున్నాం కాబట్టి క్యాష్ ఇచ్చినట్టు రాసుకుంటున్నాం. 4,500 రూపాయలు క్యాష్ దేనికి ఖర్చు పెడుతున్నాము అంటే రూమ్ రెంట్కు. అయిపోయి నరేషన్స్ కావాలంటే రాసుకోవచ్చు. రూమ్ రెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2012 అంతే. అలాగే ఒకవేళ మనము శివమోహన్ ఏజెన్సీకి ఒక 5,000 డబ్బులు ఇస్తున్నాం అనుకున్నాం, అప్పుడు మళ్ళీ ఎంట్రీ చేయాలి. శివమోహన్ ఏజెన్సీ 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చినట్టు ఎంట్రీ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఇస్తాం డబ్బులు, క్యాష్ నుంచి. అంతే. ఇక్కడ స్పీడ్గా ఎంట్రీ చేయడం అనేది చాలా అవసరం. మనం ఎంత ఫాస్ట్గా ఎంట్రీ చేస్తే అంత వాల్యూ ఉంటుంది. స్లోగా ఎంట్రీ చేయకూడదు, దాంతోపాటు మిస్టేక్స్ జరగకుండా చెక్ చేసుకోవాలి. సో ఎందుకు స్లో కాకుండా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా క్యాష్ తీసుకొని ఎంటర్ కొట్టి ఇక్కడ వెయిటింగ్ చేయని అవసరం లేదు, టక్ ఎంటర్ కొట్టేయచ్చు. అలాగే సేవ్ చేయాలంటే లేదా డైరెక్ట్గా కంట్రోల్ ఏ అని కూడా కొట్టచ్చు. ఒకవేళ ఈ ఎంట్రీ చేసిన తర్వాత ప్రీవియస్ ఏదైనా చూడాలంటే కీబోర్డ్లో పేజ్ అప్ అనేది ఇచ్చేయచ్చు. పేజ్ అప్ కీ ప్రెస్ చేస్తే ప్రీవియస్ ఎంట్రీ చేసినట్టునే వస్తాయి, సేమ్ డేట్లో. ఏ డేట్లో చూస్తే ఆ డేట్లోనే. పే డౌన్ ప్రెస్ చేస్తే డౌన్కి వస్తాయి. ఇక్కడ వచ్చిందంటే ఇంక ఇక్కడ కొత్త ఎంట్రీ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మళ్ళీ స్టేషనరీకి ఖర్చు పెడుతున్నాం. స్టేషనరీ ఒక 4,500. ఎక్కడి నుంచి అంటే క్యాష్ నుంచి. అంతే. అలాగే ఇప్పుడు నాకు డబ్బులు వస్తున్నాయి ఎవరి దగ్గర నుంచి అంటే శివకృష్ణ దగ్గర నుంచి, కాబట్టి డబ్బులు నాకు క్యాష్ రూపంలో వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ ఎలా, నేను ఎవరికైనా డబ్బులు పే చేస్తే పేమెంట్ వచ్చారు, అదే డబ్బులు నాకు వస్తే రిసీట్ వచ్చారు. F6 షార్ట్ కట్కి, లేదా ఇక్కడ క్లిక్ చేయండి F6. ఎవరి దగ్గర నుంచి వస్తుంది, శివ కృష్ణ దగ్గర నుంచి. ఎంత వస్తుంది, వీడు ఆల్రెడీ ఎంత బాకీ ఉన్నాడు అంటే 18,500 రూపాయలు బాకీ ఉన్నాడు. ఇది కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ కరెంట్ బ్యాలెన్స్ అనేది మీకు కనపడకపోతే కీబోర్డ్లో F12 ప్రెస్ చేసి యూస్ కరెంట్ బ్యాలెన్సెస్ అనేది ఉంటుంది, చెక్ చేసుకోండి. సో బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ ఓచర్ డేట్ అండ్ ఇక్కడ ఇది నో ఉంటే కనపడదు. ఎన్ని ఇచ్చి ఎంటర్ కొడితే కనపడదు బ్యాలెన్స్. కనపడాలంటే F12 కొట్టి
ఎస్ ఇవ్వండి. ఎస్. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ. సో ఇతను ఒక 5,000 ఇస్తున్నాడు. 18,500కు బాకీ ఉండడం గాను 5,000 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు. ఆ క్యాష్ తీసుకొచ్చి క్యాష్లో వేసుకోండి. ఒకవేళ నేను మెహతా జనరల్ స్టోర్కి 10,000 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పే చేస్తున్నాను అనుకున్నాను. సో కాబట్టి పేమెంట్ F5 ఎవరికి అంటే మెహతాకు ఎంత అంటే 10,000. బట్ ఎక్కడి నుంచి పే చేస్తున్నా? బ్యాంక్ నుంచి. క్యాష్ బదులు ఏమొస్తుంది? బ్యాంక్కి రావాలి. ఏ బ్యాంక్ అంటే ఎస్బీఐ అనుకున్నాను. ఎస్బీఐ అకౌంట్ అంతే. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నా. ఇది ఒకవేళ మనం చెక్ ప్రింటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు ఇన్ కేస్ అవసరమైతే. అదే. సో ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే కాంట్రా వోచర్. ఈ కాంట్రా వోచర్ ఎందుకు ఇచ్చేస్తామంటే ఓన్లీ మన ఆస్తిని ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఐ మీన్ ఒక్క ఖాతా నుంచి ఇంకో ఖాతాకు మూవ్ చేయాలనుకుంటే ఈ కాంట్రా వోచర్ ఇచ్చేయచ్చు. ఎలాంటివి అంటే ఎగ్జాంపుల్గా మన దగ్గర ఉన్న క్యాష్ తీసుకుపోయి మన బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు, లేదా మన బ్యాంకులో నుంచి క్యాష్ విత్డ్రా చేసుకున్నప్పుడు, లేదా ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకులో డబ్బులు వేసినప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను 5,000 రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకులో డిపాజిట్ చేసాను అనుకున్నాను. సో ఫస్ట్ ఎంట్రీ చేసింది అయితే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నావు అంటే సోర్స్. నేను ఇప్పుడు క్యాష్గా ఉండేది తీసుకుని బ్యాంకులో వేస్తున్నా కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది? క్యాష్ నుంచి. ఒక 5,000 ఎక్కడికి పోతుంది? బ్యాంకులకి. ఏ బ్యాంకులకి పోతుంది? ఎస్బీఐ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ అనుకున్నాం, ఐసిఐసిఐ బ్యాంక్ అంతే. తర్వాత ఇక్కడ నువ్వు వేసిన చెక్ డీటెయిల్స్కి సంబంధించినది ఎంట్రీ చేసుకోవచ్చు. డన్. సో ఇంకా పర్సనల్గా మీకు ఒక్కొక్క వచ్చే సంబంధించిన రకరకాల ఎంట్రీస్ కావాలంటే నెక్స్ట్ చాప్టర్ను మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.